గాయ్స్, ఒకసారి ఆటోల్లో కార్మికులు సమస్య చూద్దాము. ఎట్లా ఉంది పరిస్థితి, ఏముంది అనేది చూడండి. కుక్కడపల్లి ఇది జేఎన్టీ. మొత్తం ఆటోలు ఆగినాయి చూడండి. పొద్దున వస్తారు పాపం 4 గంటలకు అట్లా. చెప్పన్నా, ఆటో కారబార్ ఎట్లా ఉంది? ఏ కారబార్ లేదన్నా, 4 గంటలకు వస్తున్నాం. పట్టుకెళ్తాం, కష్టమవుతుంది. మళ్ళీ రేవంత్ రెడ్డికి ఆటోలకు 12,000 13,000 ఇస్తా అంటుండు కదా. ఏమి ఇచ్చాడన్నా? ఏమి ఇచ్చాడు? ఏమి ఇలా అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉంటే మంచిదా, కేసీఆర్ ఉంటే మంచిదా? కేసీఆర్ ఉంటేనే మంచిది. కేసీఆర్ ఉన్నప్పుడు ఈ బాధలు లేవా? ఈ బాధలు లేవన్నా. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయంట, మళ్ళీ అన్నీ చేస్తా అంటున్నా. హామీల మీద హామీలు ఇస్తున్నా. హామీలు ఇచ్చిన ఏం చేశాడన్న? హామీలు ఆటోల బతుకులు, రోడ్లు కుక్కల బతుకులు అయిపోయింది. నెక్స్ట్ కూడా ఆయన్నే వస్తా అంటున్నా, మళ్ళీ 15 సంవత్సరాలు 5 సంవత్సరాలు. రేవంత్ రెడ్డి పరిపాలన అసలు బాగలేదు, కేసీఆర్ పరిపాలనే బాగుంది. చూడండి అన్న, ఆటో వాళ్ళ మాటల్లో ఎంత బాధగా ఉందంటే, ఎంత కసిగా ఉన్నారంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒక్కడు బతుకుతలేడు. కొందరైతే చనిపోయినారు. ఆటోలు అప్పులు చేసుకొని మరీ ఆటో కొన్నారు. ఒకసారి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని వీడియోలతో వస్తాము. ఓకే గాయ్స్, ఆటో కార్మికులు అందరూ ఒకటే నిలదీసి అడగండి గవర్నమెంట్కు. ఓలో బంద్ చేయండి, లేకపోతే ర్యాపిడోనైనా బంద్ చేయండి, లేకపోతే బస్సు అయినా ఫ్రీ చేయండి అంటున్నారు. చాలా మంది బాధపడుతున్నారు. ఎంతమంది బాధపడుతున్నారు అంటే, కొందరు ఏడుస్తున్నారు, కొందరు ఇల్లు కట్టుకొని అమ్ముకోను పరిస్థితి అట్లా వచ్చింది. మన గవర్నమెంట్ వచ్చినాక కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉన్నారు. మళ్ళీ కేసీఆర్నే గెలిపించుకోవాలనుకుంటున్నారు అందరూ. ఒకసారి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే గాయ్స్.